ఒక కానిస్టేబుల్‌గా ఉద్యోగం ప్రారంభించి, ఆ పైన ఆ ఉద్యోగంలో సాటిస్ఫాక్షన్ లేక, ఉన్నత స్థితికి ఎదిగేందుకోసమని రాజీనామా జేసి, కష్టపడి చదివి, ఆ పైన ఉన్నత ఉద్యోగం వచ్చిన అది కాదు పోలీస్ డిపార్ట్‌మెంట్‌లోనే ఎస్పీ కావాలంటూ అది గూడా 3 సార్లు ఫెయిల్ అయినా పట్టు వదలకుండా సాధించినటువంటి ఉదయ్ కృష్ణారెడ్డి ఎవరైతే మన ప్రకాశం జిల్లాకు సంబంధించిన అతను, తను ట్రైనీ ఐపీఎస్‌గా ప్రస్తుతం ట్రైనింగ్ పొందుతుంటే, ఆయన తన భర్తకి తన గురించిన వ్యక్తిగత విజువల్స్ పంపించాడు అంటూ ఒక కేస్ పెట్టిన తోటి మహిళా ట్రైనీ ఐపీఎస్ ఆయన తన రూమ్‌కి లాక్కెళ్ళి కొట్టబోయాడు, చంపబోయాడు, పీక మీద కత్తి పెట్టాడు లాంటి ఆరోపణలు చేసినటువంటి నేపథ్యంలో వాస్తవంగా లైంగిక వేధింపులంటే వెంటనే తీసుకొచ్చి అరెస్ట్ చేసి విచారిస్తారు. బట్ ఇది ఐపీఎస్‌ల వ్యవహారం. ఆయన భవిష్యత్తుకి అంశం. ఈమెకి సంబంధించినటువంటి వేధింపుల అంశం. దీంట్లో డీల్ కొంచెం కూల్‌గా, స్ట్రాటజిక్‌గా చేస్తున్నారు. మామూలుగా ఎట్లంటే వేరే వాళ్ళ మీద ఆరోపణొస్తే వెంటనే అరెస్ట్ చేసేసి విచారణ ప్రారంభిస్తారు. ఇక్కడ అట్లా కాకుండా ఆయనకి నోటీసులిచ్చారు. ఆ నోటీస్ ద్వారా వివరణ తీసుకొని ఆ పైన విచారణ చేస్తామని చెప్తున్నారు.